భద్రాద్రి రామయ్య దర్శనం కోసం వెళ్ళొచ్చి అలసిపోయి పడుకున్న నాకు చిన్నత్త అరుపులు వినిపిస్తున్నాయి. ఇంత టైం అయినా ఇంకా కాఫీ పెట్టలేదా అని. కళ్ళు వాటంతటా అవే మూసుకుపోతున్నాయి. బాబోయ్ ఇప్పుడుగాని లేవలేదు అనుకో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది ఇంట్లో అనుకుని గబగబ లేచి ఎదురుగా కిటికీ నుండి బంగారు వర్ణంలో దగదగ మెరుస్తున్న భానుడి వైపు చూసి అయ్యయ్యో అప్పుడే వచ్చేశావా నువ్వు అని అడిగాను. మరింత ప్రకాశవంతంగా కనిపించాడు. నాకు సూర్యోదయం చూడటం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మా ఊరి గోదారమ్మ గట్టున కూర్చుని చూస్తుంటే ఎంత బాగుంటుందో. నా ఆలోచనల్లో నేను ఉండగా మరోసారి చిన్న అత్త అరుపు నా చెవిన పడింది. ఇంకేముంది ఒక్క ఉదుటున వాష్రూంలోకి దూరిపోయాను. మబ్బు రంగు డ్రెస్ తీసి వేసుకుని తలకి ఉన్న టవల్ విప్పకుండానే వెళ్లాను. ఏమైంది ఇంత లేట్గానా లేచేది అరిచింది చిన్నత్త అర్చన. సారీ అత్త నిద్ర పట్టేసింది. కాఫీనే కదా ఇచ్చేస్తాను అన్నాను. నా చేతి కాఫీ అంటే అందరికీ అంత ఇష్టం, మరి ఇవ్వాల్టితో నా వంతు అయిపోయింది. రేపటి నుండి నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలి అనింది లోపలికి వెళ్తుంటే. సరే అత్త రాత్రి బ్యాగ్ సర్దుకున్నాను అన్నాను. గుడ్ మార్నింగ్ స్వీటీ. చిన్నత్త కొడుకు రాహుల్ విష్ చేశాడు. వయసులో నాకన్నా 4 ఇయర్స్ చిన్న, నాకు అన్నలా ఉంటాడు. మార్నింగ్ చెప్పేసి అందరికీ కాఫీ పెడుతుంటే వచ్చారు చిన్న మావయ్య శ్రీహరి. స్వీటీ ఏం చేస్తున్నావు తల్లి అంటూ కాఫీ మావయ్య అని చెప్పి కప్స్ లో పోస్తుంటే పాకెట్లో నుండి డబ్బులు తీసి ఇచ్చారు. నాకేం వద్దు మావయ్య అని చెప్పి అత్తకి రాహుల్కి ఇచ్చేసి నేను కూడా కాఫీ తీసుకున్నాను. ఉయ్యల బల్ల మీద కూర్చుని పక్కింట్లో ఏం హడావిడి జరుగుతుంది మళ్ళీ అని అడిగింది పని మనిషి. నీ అదేంటమ్మా సీతమ్మ గారు చెప్పలేదా? అంజలి పాపకి పెళ్లి చూపులు. పట్నం సంబంధం అంట, చాలా ఉన్నోళ్ళు అంట. మీ తోడి కోడలు పద్మమ్మ భూమి మీద ఆగడం లేదు. అందుకే కదా ముందుగా భద్రగిరి వెళ్లి వచ్చారు. మళ్ళీ మాటలు వింటూ స్నేహ స్కూల్కి జడవేస్తున్నాను నిజమేనా స్వీటీ అడిగింది స్నేహ. నాకేం తెలుసు అని పెదవి విరిచాను. తెలిసినా నువ్వు చెప్పవులే అంటూ వెళ్లిపోయింది స్నేహ. నేను కూడా కాలేజ్కి వెళ్ళాలి అని రెడీ అయ్యాను. రాహుల్ కూడా కాలేజ్కే వెళ్తున్నాను రా స్వీటీ అన్నాడు. వద్దులే ఇక్కడ బస్ ఎక్కితే కాలేజ్ ముందే దిగుతాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అత్త దగ్గరికి వెళ్లి కాలేజ్కి వెళ్ళొస్తాను అని చెప్పాను. పెళ్లి చూపులు అని తెలియదా నీకు అనింది తెలుసు అన్నా బాధే తెలియదు అన్నా బాధే ఏం చెప్పాలి అనుకుని. పెళ్లి మాటలు అయితే మాట్లాడారు అత్త, కాని అది ఎవరికో నాకు తెలియదు అని చెప్పాను. నా గురించి తెలుసు కదా. ఇంకా ఎక్కువ అడగకుండానే కామ్ అయ్యింది. 100 రూపాయలు ఇచ్చింది. బస్ పాస్ ఉందిగా వద్దులే అత్త అని చెప్పేసి బయట పడ్డాను. పెద్ద మావయ్య నరహరి బైక్ స్టార్ట్ చేస్తున్నారు. పద్మ అత్త గోడ మీద నుండి చూస్తుంది. స్వీటీ ఇలారా నేను దింపుతాను అన్నారు. బస్ వచ్చిందిలే మావయ్య అంటూ బాయి చెప్పి వచ్చేశాను. బస్టాప్లో బుసలు కొడుతూ ఉంది నా ఏకైక స్నేహితురాలు మీనా. సారీ సారీ అని నవ్వగానే ఇప్పుడే రాహుల్ చెప్పాడు డ్రాప్ చేస్తాను అన్నా రాలేదంట. ఎందుకే ఎవరి హెల్ప్ తీసుకోవు? ఏమని చెప్పను. అమ్మ చిన్నప్పుడే పోతే నానమ్మ వాళ్ళు నన్ను బరువు అనుకుంటే అమ్మమ్మ వాళ్ళు తెచ్చి పెంచుకుంటున్నారు. అత్తలు 2 వేరుపడి ఆస్తితో పాటు నన్ను చెరి 4 నెలలు పంచుకున్నారు. నాకు తిండి, బట్ట, చదువు చెప్పించడమే గొప్ప అనుకుంటే ఇక బండి మీద సవారీలు ఎందుకు? దేవుడిచ్చిన కాళ్లు బానే ఉన్నాయిగా అనుకుని బస్ వచ్చింది పద అన్నాను. సితారా టాపర్ ఆఫ్ ది క్లాస్ అని నోటీస్ బోర్డులో పెట్టిన నోటీసు చూసి కళ్ల యాప్లో చదవండి అత్తలకి చెప్తే వాళ్ళ పిల్లలు అలా చదవలేకపోయారు అని ఫీల్ అవుతారు. మావయ్యలకి చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ వెంటనే అత్తలతో యుద్ధం మొదలు అవుతుంది. నా పిల్లలకి వచ్చినప్పుడు ఇలాగే హ్యాపీ అయ్యావా అంటూ. అందుకే ఎవ్వరికీ చెప్పలేదు నా సక్సెస్ గురించి. పేరుకి నావాళ్లే కాని వాళ్ళకి నాకు మధ్య సన్నటి గీత ఉంటుంది. అదెప్పుడు దాటాలి అని నేను అనుకోను. నాకు ఇలా సింపుల్గా ఉండటమే ఇష్టం. కాలేజ్ బస్సులో అంజలి వదిన కనిపించింది. పక్క కాలేజ్లో సర్టిఫికేట్స్ తీసుకోడానికి వచ్చింది అంట. ఇటువైపు వస్తే నన్ను కలవకుండా వెళ్లదు. మాది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి గ్రౌండ్ పెద్దగా ఉంటుంది. అప్పుడప్పుడు తను తన ఫ్రెండ్స్తో వచ్చి ఇక్కడ టైం పాస్ చేసి వెళ్తారు. నా వైపు సీరియస్గా వస్తుంటేనే అర్థమయ్యింది. నోటీస్ బోర్డు చూసింది అంటే ఫస్ట్ వచ్చాను అని చెప్తే కూడా ఖర్చు అవుతుంది అనుకున్నావా అనింది. అయ్యో అదేం లేదు వదిన, ఇంటికి వచ్చాక చెప్పాలి అనుకున్నాను అన్నాను. ఇంకా కోపంగా ఉన్నట్టు ఉంది. ఏం మాట్లాడలేదు. సారీ వదిన అన్నాను. వింటుందా మహా కోపిష్టి. ఇంకా అలాగే ఇంత కోపంతో ఉంటే రేపు చేసుకోబోయే వాడికి కష్టం తల్లి. కొంచెం నవ్వు అన్నాను. నా వైపు చూసి ఎలా తెలుసు నీకు అనింది ముసి ముసి నవ్వులు నవ్వుతూ. సృజన్ బావ చెప్పాడు. తల వంచి సమాధానం ఇచ్చాను.
మా మమ్మీలాగా నాకేం ఈగో ఇష్యూస్ లేవు స్వీటీ. వాడికి నచ్చితే నాకేం ప్రాబ్లం లేదు అనింది. అలాంటిది ఏం లేదు వదిన, భద్రాచలంలో చెప్పాడు, ఎందుకు వచ్చామో కూడా తెలుసుకోవా, అంజలికి పెళ్లి చూపులు అని. అలా తెలుసు అన్నాను. నవ్వి పదా పార్టీ చేసుకుందాం, నేను ఎలాగో టౌన్కి వెళ్తున్నా. వద్దు వదిన, చిన్నత్తకి చెప్పలేదు, చిందులేస్తుంది, నువ్వెళ్ళు. నేను రేపటి నుండి ఎలాగో ఆ ఇంటికే వస్తాను కదా అని సర్ది చెప్పాను. సరే అంటూ క్యాంటీన్లో నాకు ఇష్టమైన క్రీమ్ రోల్ కొనిచ్చి వెళ్లిపోయింది. అత్తలు ఎలా ఉన్నా వాళ్ల పిల్లలంతా నన్ను చాలా లవ్ చేస్తారు. మరోసారి సీతా రాముల కథ మిమ్మల్ని అలరించబోతుంది. ఫస్ట్ సీజన్లో పేర్లు ఇక్కడ పెట్టాను అంతే. వాళ్ళని ఎలా ఆదరించారో వీళ్ళని అలాగే ఆదరించండి. పాతవి అని అడగకండి, ఇస్తాను వాటిని కూడా. డోంట్ వరీ, కామెంట్స్ ని బట్టి కంటిన్యూ చేస్తాను ఏదైనా. సో ఎంకరేజ్ విత్ యువర్ కామెంట్స్.